ఇంకా 6కి అయితే స్టార్ట్ అవుతున్నాను టుడే పార్ట్ టైం ఇది. ఓకే, ర్యాపిడో ఆన్ చేద్దాం మామ. బండి ఏంట్రా వెనక్కి 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 వెళ్ళిపోతూనే ఉంది. ఊరే తాళం చేయి బండి వెనక్కి పెట్టాను రా ఎప్పటి నుంచో. నయం మింగిపోయలేదు ఎవరు తాళం చేయి. ఇన్ని కుక్కలు ఉన్నాయి ఎట్రైడా. ఏ చింతూ వెళ్ళే వచ్చిన పిక్కలు పట్టావనుకో అంతే సంగతి. అంటే ఏడుకొండలు అంటే. సో హాయ్ మేము ఆల్ ఆఫ్ యూ. టైం వచ్చేసి 5:53 అవుతుంది. ఓకే, ఏంట్రా దోమలు ఇలా ఉన్నాయి కదా. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మామ మీకు ఒకటి చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డే 12కి స్వాగతం సుస్వాగతం మామ. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అండ్ కింద వీడియో కింద మీకు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే వీడియోకి హైప్ చేయండి మామ. ఓకేనా. సో నిన్న కూడా వీడియో అంతమందికి రీచ్ అవ్వలేదు మామ. నిన్న పెట్టిన వీడియో 40 మినిట్స్ లెంత్ పెట్టకపోయినా 30 మినిట్స్ పెట్టాను లెంత్. బట్ అందరికి రీచ్ అవ్వకపోయింది, ఎందుకో లేట్గా అప్లోడ్ చేసినందుకు తెలియదు. బట్ రీచ్ అయితే అంటే నాకు తెలిసి నోటిఫికేషన్స్ అయితే అందరికి వెళ్ళలేదు. సో కాబట్టి నేను మీకు వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసాను. అంటే మీకు నోటిఫికేషన్ వచ్చిన రకమైన మీరు వాట్సాప్ ఛానల్ జాయిన్ అయితే మీకు ఏమంటే చూపిస్తాను కానీ ఇది ఇక్కడ చూడండి. వాట్సాప్ ఏకే బ్లాగ్స్ అని వాట్సాప్ ఛానల్ లేదు. జస్ట్ మీకు ఛానల్లో జాయిన్ అయితే వాట్సాప్లో మీకు లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తున్నాను, కామెంట్ బాక్స్లో. సో మీరు జస్ట్ మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఇక్కడ వీడియో వాట్సాప్లో అప్లోడ్ చేస్తాను లింక్ ఇచ్చి, వీడియో అవుతున్నావు అని. మీరు జస్ట్ లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ వీడియో చూసేయచ్చు ఇక్కడ నుంచి. అంటే మీకు ఒకవేళ యూట్యూబ్ నుంచి మీకు నోటిఫికేషన్ రాకపోయినా మీరు డైరెక్ట్ వాట్సాప్లో. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలాగే వెంటనే క్విక్ అప్డేట్ టైప్ చేస్తాను, అంటే వీడియో ఎప్పుడు వస్తుంది ఏ టైంకి వస్తుందని మీకు వెంటనే అప్డేట్ చేస్తాను టెక్స్ట్ చేసి. ఓకే, అంటే మెసేజ్ చేస్తాను మీకు వీడియో ఈ టైంకి అప్లోడ్ అవుతుంది, ఈరోజు వీడియో ఉంది లేదు, రేపు వీడియో వస్తుంది రాదు. నెక్స్ట్ వచ్చేసి సో అలా క్విక్ అప్డేట్స్ అయితే మీకు వాట్సాప్ అయితే క్లియర్గా ఇస్తూనే ఉంటాను. సో కాబట్టి ఫాస్ట్గా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కామెంట్ బాక్స్లో ఒక వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఒకవేళ లింక్ ఓపెన్ అవ్వకపోతే మీకు స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాం కదా వాట్సాప్ క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకొని స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇన్స్టాగ్రామ్ క్యూఆర్ కోడ్ కూడా డిస్ప్లే చేస్తున్నాను కదా, అది కూడా స్కాన్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా మామ. సో ఇంకా అలాగే ఒక్క లైక్ మామ మీ నుంచి మీకు రోజుగా అడిగేది ఒకటి ఇప్పటి నుంచి. సో ఏంటంటే మూడే రిక్వెస్ట్ మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వీడియోని లైక్ చేయండి మామ. ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఒక లైక్ చేయండి. ఓకేనా. అండ్ కింద వచ్చేసి హైప్ చేయండి మామ. ఓకే పక్కాగా. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ అండ్ కామెంట్ చేయండి కింద. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి నాకు. నెక్స్ట్ థర్డ్ రిక్వెస్ట్ వచ్చేసి అట్లీస్ట్ మామ అట్లీస్ట్ జస్ట్ ఒక 2 యాడ్స్ కంప్లీట్గా చూడండి మామ. ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది నేను వీడియోస్ పెడుతున్నందుకు. కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నాకు రెవెన్యూ జనరేట్ చేసి. సో కాబట్టి అట్లీస్ట్ ఒక్క 2 యాడ్స్ కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా. ఓకేనా. ఎక్కడో ఒక చోట స్టార్టింగ్లో స్కిప్ చేస్తే బై మిస్టేక్ మిడిల్లో యాడ్స్ వస్తాయి కదా, అప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. ట్రై టు ఒక జస్ట్ ఒక 2 యాడ్స్ అంతే కంప్లీట్గా వాచ్ చేయండి, ఒక 2 టైమ్స్ అంతే మామ. అంతకుమించి ఇంకెక్కువ అడగండి మా. ప్రతి వీడియోకి ఒక్క 2 యాడ్స్ చూడండి. ఆ తర్వాత ఎన్ని యాడ్స్ వచ్చినా స్కిప్ చేసేయండి. కానీ ఆ యాడ్స్ నుంచే నాకు ఇన్కమ్ వచ్చేది, అంటే రెవెన్యూ వచ్చేది. సో కాబట్టి అట్లీస్ట్ ప్లీజ్ మామ ట్రై చేయండి ఒక 2 యాడ్స్. అండ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, ఒకవేళ మీకు నోటిఫికేషన్స్ రాకపోతే వీడియో నోటిఫికేషన్స్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఓకే, ఇంకా 6కి అయితే స్టార్ట్ అవుతున్నాను టుడే పార్ట్ టైం ఇది. ఓకే, ర్యాపిడో ఆన్ చేద్దాం మామ. బండి ఏంట్రా వెనక్కి 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 వెళ్ళిపోతూనే ఉంది. ఊరే తాళం చేయి బండి వెనక్కి పెట్టాను రా ఎప్పటి నుంచో. నయం మింగిపోయలేదు ఎవరు తాళం చేయి. గుండె ఆగినంత అయింది మామ, తాళం చేయలేదు ఎక్కడ పోయినా చూసుకుంటున్నా. ఒక్కసారి గుండె ఆగి కింద జీలోకి వచ్చేసింది మామ. తాళం చేయి ఎవరు లేపుకుపోయారు అనుకుంటారు నాయన. వెనక పెట్టినాను ఇంత స్వెటర్ వేసుకునేటప్పుడు ఓపెన్ చేశారు డిక్కి, మర్చిపోయా. గ్లౌజ్ ఎందుకు వేసుకుంటున్నాను ఎందుకు ఇస్తున్నానో తెలియదు. ఇక్కడ దోమలేమో సావ కొడుతున్నాయి దోమలు. అరే ఆన్ డ్యూటీ వెళ్ళట్లేదు ఎట్రా. ఇప్పుడు వెళ్ళింది మామ. సో రైడ్ రావాలి మంచిగా. ఇంజన్ ఆఫ్లో ఉంది. ఓకే, వస్తున్నాయి రైడ్స్ కూడా వస్తున్నాయి ఏంటంటే. సో మంచి రైడ్ యాక్సెప్ట్ చేస్తాం, పెద్ద రైడ్ ఫుల్. ఇదో చూడండి మీకు వాయిస్ కూడా మారిపోయింటుంది చాలా. వాయిస్ చిన్న ఫుల్ కోల్డ్. నిన్న చలి బీభత్సంగా హెడేక్ వచ్చిందని చెప్పానా. సో ఈరోజు అసలు ఇప్పటికీ నాకు కారుతా ఉంది ముక్కులోకి వెళ్ళి, అంతలా సర్ది అయింది, ఫుల్ కోల్డ్. అయినా సరే వచ్చిన మామ, ఎందుకంటే రోజు వీడియో పెట్టాలి మామ. ఎంతో కొంత నాకు ఎర్నింగ్స్ కావాలి, ప్లస్ వీడియో కూడా పెట్టాలి. మొన్న ఒకరోజు వీడియో తీయనందుకు పెట్టలే కదా మొన్న ఒక వీడియో. సో నిన్న పెట్టిన వీడియోకి అంత నాకు ఎంత రీచ్ రాలే. ఎందుకంటే ఇలా ఒక్క రోజు మిస్ అయినా వీడియో రీచ్ అనేది ఛానల్ గ్రోత్ అనేది పడిపోతుంది. సో కన్సిస్టెన్సీగా పెట్టాలి మేము వీడియోస్. సో గ్యాప్ ఇవ్వకూడదు. ఒక ఛానల్ మనం రన్ చేస్తున్నామంటే కన్సిస్టెన్సీగా మన వీడియోస్ అప్లోడ్ చేస్తూ రెగ్యులర్ యాక్టివ్లో ఉండాలి. ఇదే జరుగుతుంది. ఏమవుతుంది తెలుసు కదా. సో పడిపోతుంది ఛానల్ గ్రోత్ అనేది పడిపోతుంది. సో కాబట్టి అందుకే కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి మా యూట్యూబ్లో.
ఓకేనా, లేకపోతే గ్రోత్ అనేది దెబ్బకి పడిపోయి ఇంకా నో యూజ్ మామ. అది ముచ్చట. అప్పిసిపెట్టు, యాక్సెప్ట్ చేస్తా. కవిష అంట నేమ్. 80 రూపాయలు రైడ్ వచ్చింది, అప్పిసిపెట్టు రైడ్. వెళ్తున్నా భయ్యా. సో ఫస్ట్ రైడ్ వచ్చింది మామ, డే 12లో. ఓకే, కానీ వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయింది దెబ్బకి ఒకటే రోజుకి. ఈ రోజు కూడా కోల్డ్ ఉంది, ఫుల్గా ఉంది, కానీ తక్కువ కొడతామమ్మా. ఎంతో కొంత వీడియో పెట్టడం కోసమే వచ్చా, మెయిన్లీ వీడియో పెట్టడం కోసమే. నిన్న ఈ రోజు పెట్టిన వీడియోకి నాకు అసలు రీచ్ రాలా. సో ఎవరైనా ఇంకా కొన్ని నేను పెట్టిన వీడియో చూడకపోతే మళ్ళీ వెళ్ళి ఒకసారి చూడండి మా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. నేను ఒక వీడియో పెట్టాను చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో కాబట్టి సో అందుకే ఒకసారి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఈరోజు వీడియో చూస్తుంటే. ఓకే ఓకే, రెగ్యులర్ వీడియోస్ పెడతామమ్మా ఇప్పుడు నుంచి. ఇలా రోజు వర్క్కి వెళ్ళకపోయినా సరే ఏదో ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తామమ్మా. బయటికి వచ్చి ఒక 5 minutes వీడియోనే పెడతా. వీడియో పెట్టకపోతే మాత్రం ఛానల్ గ్రోత్ అనేది పడిపోతుంది. సో అందుకనే పెట్టడానికి ట్రై చేస్తా. అందుకే ఈరోజు కూడా కొంచెమైనా సరే కొడుకున్న, హెల్త్ బాగాలేదు, దెబ్బకి కోల్డ్ అసలు కారుతా ఉంది ముక్కులోకి వెళ్ళి. అది ఇటు చూడు హార్న్ కొడుతా ఉన్నాడు మామ. ఆ, ఇంకా ఎట్లా పోవాలి చెప్పు. వెనక కారోడుకి ఆగట్లేదు, పక్కలో ఒక కారు పోతుంది. ఆడు స్లో పోతే నేనేం చేయను, ఆ కారోడు స్పీడ్ పోతే ఆడుకు వెళ్ళిపోవచ్చు వెనక. సరే అయితే కస్టమర్ వచ్చేసి ముందర ఉంది. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాను కస్టమర్ దగ్గరికి. సో పికప్కి ఇక్కడ రాంగ్ రూట్ కొడితే అయిపోతుంది, బట్ ఎందుకు లేదు రాంగ్ రూట్, కొంచెం ముందరనే ఉంది యూటర్న్ చేసుకుని వస్తాం. సో యూటర్న్ చేసుకుని వస్తాము. ఓకే వచ్చేసా ఫైనల్గా పికప్కి. ర్యాపిడో, ర్యాపిడో ఓటీపీ 120. ఓకే ఓకేనా. $94. సిగ్నల్ రావట్లేదు పాపం, అడుగుదాం అనిపిస్తుంది వద్దు. క్యూఆర్ నెట్ రావట్లేదు. హాట్స్పాట్ ఆన్ చేసి నాకు వస్తుందిరా, ఆమె కిందకి రావట్లేదు. అయ్యా నాకు రావట్లేదు సరిగ్గా హాట్స్పాట్. అది నెట్వర్క్ రావట్లేదు, యూట్యూబ్ ఓపెన్ చేయట్లేదు. ఓకే ఓకే ఓకే. 70 ఇచ్చింది, మిగతా అమౌంట్ ఇవి లోపల రా ఇలా ఉన్నాయి. ఎప్పటి నుంచి దాపెట్టుకున్నాయి బ్యాగ్లో, బ్యాగ్లో ఎత్తుకుతే ఇవి దొరికినట్టున్నాయి, ఏదో అతలతలు ఉన్నాయి. మిగతా అమౌంట్ తర్వాత ఇస్తా, పైకి వెళ్ళి వేస్తాను, మరి వేస్తుందో ఏం తెలీదు, చూద్దాం. నాకు నాకు సిగ్నల్ రావట్లేదు ఇప్పుడు, ఇందాకే వచ్చింది ఇప్పుడు రావట్లా. ఓ బాప్రే, ఇన్ని కుక్కలు ఉన్నాయి ఎట్రైడా. ఏ చింతూ, వెళ్ళే వచ్చిన పిక్కలు పట్టావనుకో అంతే సంగతి. కూర్చోడానికి మంచిగా వేసారు రా బెంచ్లో, కానీ మన ఏరియా కాదు. ఓడరు నువ్వు అన్నారు అనుకో అంతే సంగతి. 94 నెట్వర్క్ వచ్చిందా ఇప్పుడు. కలెక్ట్ వత్తాలి ఇంకా, కలెక్ట్ వచ్చేసాను, ప్రాసెసింగ్లో పడింది. ఇప్పుడు వచ్చింది 94 రూపీస్, చూసుకోవచ్చు. ఫస్ట్ రైడ్ వచ్చేసి 94 రూపీస్ వచ్చింది. ఆమె చేస్తాను క్యూఆర్ తీసుకుపోయింది, పేమెంట్ చేస్తుందో లేదో. నిన్న 210 ఉండే వ్యాలెట్ బ్యాలెన్స్, ఈరోజు 210 ఉంది, ఎందుకంటే 1 రూపీ ప్లస్ అయింది. నిన్న లాస్ట్ ఆర్డర్ కూడా ప్లస్ అయింది కాబట్టి రీఛార్జ్ చేసుకునే అవసరం లేదు. అదే ఇప్పుడు నార్మల్ రైడ్ ఏంటంటే చూడు, సబ్స్క్రిప్షన్ లేకపోయింటే చూడండి 15 రూపీస్ కమిషన్ ప్లస్ 7 రూపీస్ జిఎస్టీ కట్ అవుతుండే. లాంగ్ పికప్ ఫేర్ బై 6 రూపీస్ యాడ్ అయింది. సో కలిసి వస్తుంది సబ్స్క్రిప్షన్ ప్లస్ నాకు నన్ను అడిగితే సబ్స్క్రిప్షన్ బెస్ట్. సో కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఎందుకు పోయినా సరే రైడ్స్ ఏంటంటే వస్తాయి, ప్లస్ కొంచెమన్నా కొంచెం బెటర్ కదా.
మరి ఓలాతో పోలిస్తే చాలా బెటర్ ర్యాపిడో నాకు. రైడ్స్ ఇస్తాడు అంతో కొంత. ఓలాలో అసలుకే ఇయ్యడు, ఎప్పుడో ఒకసారి ఇస్తాడు, ఇస్తే రైడ్స్. మొన్న చూసావా 2 రైడ్స్ వచ్చాయి, మళ్ళీ రైడ్స్ రాలేదు ఇప్పటి వరకు. అది టుడే ఎర్నింగ్స్ అన్నమాట. కొత్త కూడా ఇంటికాడ పడింది మళ్ళీ పార్సల్ డెలివరీ. వెనక్కి వెళ్ళాలా? వెనక్కి వెళ్ళాలి. చింటూ మళ్ళీ నా దగ్గరకు వచ్చారు ఎందుకురా? ఎవరిదో పేమెంట్ వచ్చింది, ఆమె 25 రూపాయలు చేసింది, పేమెంట్ చేసింది ఆమె. 25 రూపీస్ పేమెంట్ చేసింది, ఇచ్చేసింది. ఇక్కడే ఉంది కదా, ఫోన్పేలో వచ్చాయి 25 రూపీస్. కస్టమర్ది ఇంకో సెకండ్ ఆర్డర్ వచ్చింది, పార్సల్ డెలివరీ. డ్రాప్ వచ్చేసి కొత్తగూడ. ఓకే వెళ్దాం. ఆఫీస్ పెట్టు కొత్తగూడ పడింది, 8 కిలోమీటర్లు, 84 రూపాయలు ఏమో చూపించింది అమౌంట్. చూద్దాం ఎంత వస్తుంది అనేది. బట్ మనోడు ఏదో ఆవేశంతో పరిగెడుతున్నాడు. ఓకే జాగింగ్ జాగింగ్ చేస్తున్నారు కుర్రాళ్ళు. హా, చూద్దాం ఏమంటాడు, పైకి రా అంటాడా లేకపోతే ఏజే రెసిడెన్సీ ఇదే. అంటే ఏడుకొండలు అంటే, ఏడుకొండలు అంటే వాచ్మెన్. పైన వాళ్ళం. హలో హలో. ఓటీపీ ఓటీపీ సార్. చూస్తున్నాను, ఇంకా నాకు ఇవ్వలేదు, చూస్తున్నాను. సార్ ఉంది సార్, కే అరుణ అని ఉంది చెక్ మీద సైన్, అదేనా? ఓకే సార్. ఓటీపీ యాప్లో ఉంటుంది. ఫోటో అప్లోడ్ అవుతా ఉంది ఇంకా. అబ్బా, చెక్ అంట, ఓటీపీ అడిగితే ఓటీపీ ఇంకా చెప్పలేదు. ఓటీపీ 84 రూపీస్ పేమెంట్ వచ్చేసి 84 రూపీస్ చూపిస్తుంది. కలెక్ట్ చేసుకోవాలి, ఓటీపీ కావాలి ఇప్పుడు. హలో. చెప్పండి సార్. ఓకే 8290. ఓకే 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 డన్. వెళ్దాం మామ ఇంకా డ్రాప్కి అయితే. ఓకే పికప్ అయితే అయిపోయింది, పార్సల్ సెకండ్ ఆర్డర్ ఇది. చెక్ తీసుకెళ్ళి ఇవ్వాలి, లేకపోతే మనం వెళ్ళి తీసుకొని డ్రా చేసుకుందాం అమౌంట్. చెక్ తీసుకెళ్ళి మనకి ఇవ్వరేమో కదా, సైన్ కూడా చేసుకుంటుంది చెక్ మీద, తీసుకెళ్ళి అమౌంట్ డ్రా చేసేసుకుందామా? ఎందుకులేమా మనకు, పరాయి సొమ్ము పాము లాంటిది, అంతేనాలేమమ్మా? పరాయి సొమ్ము పాము లాంటిది, మనం కష్టపడింది మనకు చాలు, పక్కోడిది మనకెందుకు. చలి స్టార్ట్ అయిందిరా, మళ్ళీ ముక్కు బిగ్గర పట్టిందా రే. మళ్ళీ ముక్కులోకి వెళ్ళి కారేది ఇప్పుడు ఆగిపోయింది, కానీ బిగ్గర పట్టింది ఎందుకంటే ఇప్పుడు బిగ్గర పడుతుంది ముక్కులో, ఇప్పుడు కారదు, ఇంకా రేపు పొదసానం కారుతుంది. తెల్లగా అయ్యేసరికి ఇంకా అయిపోయి కారుతా ఉంటుంది ఇంకా, అది అట్ట. అమ్మా బస్సు స్పీడ్ వచ్చింటే ఆగమవుతుంది. ముందర కారు, ఇక్కడ బస్సు. కారోడు ఇంకా కొంచెం ముందుకు వచ్చిన బస్సులు ఇటు లెఫ్ట్ కొడుతున్నాయి నా మీదకి సీదా. అమ్మా ఎప్పుడైనా సరే టర్నింగ్లలో చూసుకొని రండి, ఆరన్ కొట్టండి, ఆరన్ యూజ్ చేయండి, ఆరన్ ఉన్నదే యూజ్ చేసుకోవడానికి టర్నింగ్ల పాయింట్, ముందర ఎవడైనా అడ్డొస్తే కొట్టడానికి, ముందర ఎవడైనా వస్తున్నా లేదో చూసుకోవడానికి, ముందర సైడ్ ఇవ్వడానికి, ప్రతిదానికి ఆరన్ యూజ్ చేయండి. కొందరు ఆరన్ నా ఫ్రెండ్సే యూజ్ చేయరు భయ. అరే ఆరన్ దేనికి ఉందిరా అంటే ఆరనా అంటాడు, ఇంకా మళ్ళీ ఆరన్ రా అంటే మళ్ళీ ఆరనా అని మళ్ళీ నాకే రిటర్న్ అడుగుతాడు. మరి ఆరన్ ఉన్నదే యూజ్ చేయడానికి కదా, ఆరన్ కొట్టరా అంటే అది వెనకోడు ఆరన్ కొట్టాడు చూసావా కారోడు, అలా సైడ్ ఇస్తే అయిపోతుంది, వెళ్ళిపోతాడు అలా. కానీ కొట్టాల్సిన టైంలో కొట్టాలి ఆరన్, అనవసరంగా కీ కీ అని కొట్టుకుంటూ పోయినాం అనుకో, నిన్ను మింగుతారు, అప్పుడు ఆరన్ కొట్టరు. సో కాబట్టి ఆరన్ అనేది యూజ్ చేయండి. ఓకే టర్నింగ్లో పాయింట్ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి, టేక్ కేర్. ఓకేనా మామ? సో ఫైనల్గా అయితే డ్రాప్ దగ్గరికి అయితే వచ్చాను మామ. ఓకే ఈ బిల్డింగా కస్టమర్ కాల్ చేస్తే అయిపోతుంది. ఓకే సార్ ఇక్కడ లొకేషన్ దగ్గరికి వచ్చాను సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముందు ఉన్నాను. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్. అమౌంట్ రాసుకోలేదు, జస్ట్ సైన్ చేసిన అమౌంట్ ఒకటే. అమౌంట్ మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు, మనం ఎంత రాసుకోవచ్చు, డేట్ వేసుకొని పోయి డైరెక్ట్ డ్రా చేసుకున్నాడే. సైన్ అక్కడ పెట్టి సైన్ పెట్టేశారు, జస్ట్ మనం చెక్ తీసుకొని అమౌంట్ రాసుకొని పోయి తెచ్చుకున్నాడే డైరెక్ట్గా. రైడ్ అయితే కంప్లీటెడ్ అయిపోయింది. సో 84 రూపీస్ బైక్ ఎక్కడ పెట్టి ఎక్కడ పోతున్నా చూడరా,
బైక్ ఇక్కడ ఆపి మళ్ళీ రివర్స్ లో వెనక్కి వెళ్ళిపోతున్నా మాట్లాడుతూ. సరిపోయింది. రే రే, రైట్ రా రైట్ రా రైట్ రా. ఒకటి పిల్ల రైట్ మిస్ అయ్యారు మామ. రైట్స్ వస్తున్నాయి కూడా అమ్మ దేవుడా. అమ్మా దేవుడా. అమౌంట్ వేసాడు కస్టమర్, 90 రూపీస్ వేసాడు. 84 అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అది బాప్రే మామా, తట్టుకోలేకపోతున్నా మామ. ఈ సర్ది తుమ్ములు వస్తున్నాయి ఎంట అండ్ ముక్కులోకి వెళ్ళి కారుతా ఉంది. హెడేక్ బాబోయ్. నూట ఎంత అంటే ఎర్నింగ్స్ టచ్ పని చేయదు. చూపిస్తాను. 179 రూపీస్ అయింది మామ. చిన్న చిన్న రైడ్స్ వద్దురా. కానీ ఇంటి దగ్గరనే ఉన్నాను, ఇంటి పక్కనే ఉన్నాను, కానీ కొడదామా వెళ్దామా అనిపిస్తుంది. హెడేక్ మామూలుగా రావట్లేదు. హెడ్ లాగేస్తుంది, అది పీక్తా ఉంది హెడ్. నోటి ముక్కులోకి వెళ్ళి కారుతుంది. ఈ సర్ది వల్ల హెడేక్ వచ్చేసింది. బాబరే ఫస్ట్ టైం నాకు హెడేక్ ఇంతలా ఎప్పుడు రాలేదు. ఇప్పటివరకు హెడేక్ అనేది లేదు నాకు. నార్మల్గా హెడేక్ అంటే ఎలా ఉంటుందిరా అనుకునేవాడిని. ఇప్పుడు అలా లాగుతుంది. నిన్న హెల్మెట్లో అలా టైట్ పెట్టుకున్నందుక, లేకపోతే ఈ సర్ది ఎఫెక్ట్ నాకు అర్థం కావట్లే. మీకు ఎప్పుడైనా వచ్చిందా హెడేక్? వస్తే ఏ రీజన్ వల్ల వస్తుందని ఒకసారి చెప్పండి, నాకు అంత ఐడియా లేదు. నిన్నైతే నాకు హెల్మెట్ పెట్టినప్పటి నుంచి నాకైతే లాగేస్తుంది హెడ్. అండ్ సర్ది కూడా అయింది, నిన్ననే అయింది సర్ది, కోల్డ్. బాబ్రే చూద్దాం. రైడ్స్ అఫీస్పేట 2 కిలోమీటర్ పికప్. వద్దులే అంత పికప్, కానీ పికప్ పక్కనే ఉండాలి మామ. వీళ్ళు క్యాన్సిల్ చేస్తారు, నాకు అసలుకి చిరాకు. ఈ చలిలో వణుక్కుంటూ పోయి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకే చూద్దాం ఏ రైడ్ యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, బాలనగర్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేస్తాం మామ. సో బాలనగర్ రైడ్ యాక్సెప్ట్ చేసా, వెళ్తున్నా పికప్కి. అరే యూటర్న్ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు. అది గ్లౌజులు వేసుకుంటుంటే, మీకు మంచి గ్లౌజులు కింద ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ వర్క్ అవుతుంది డిస్క్రిప్షన్లో. ఇంతకుముందు లింక్స్ వర్క్ అయ్యేది కాదు, లింక్స్ వర్క్ అవుతున్నాయి. మీకు పౌచ్ లింక్ కానీ, మొబైల్ పౌచ్, ఇప్పుడు బ్యాగ్ ఉంది కదా మొబైల్ బ్యాగ్, ఈ బ్యాగ్ లింకు, నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు మంచి ఇయర్ ఫోన్స్ లింకు, టైప్ సి ఇస్తాను, టైప్ 3.5mm జాక్ కూడా ఇస్తాను. ఓకే, ఏంట్రా చెప్పాను ఇప్పుడే, ఏదో చెప్పాను. ఇయర్ ఫోన్స్, పౌచ్, ఇంకోటి ఏంట్రా, గ్లౌజెస్ చేతికే ఉన్నాయి, గ్లౌజులు మర్చిపోతున్నా. ఏంట్రా అని ఐడియా వస్తుంది నోటికి. సో అది మచ్చడా. సో నేను చెప్పేది ఏంటంటే అది. ఓకే, అప్పుడే వాటర్ క్యాన్సిల్ చేయకక్క, వస్తున్నా అక్క, దయచేసి క్యాన్సిల్ చేయక. అసలుకే చలి కొనుక్కుంటూ వస్తున్నా, చూస్తున్నా. ఆల్రెడీ హెల్త్ బాగాలేకున్నా సరే కొడుతున్నా. నేను క్యాన్సిల్ చేసి షాకులు ఇయ్యక అక్క. ఓకే, గ్లౌజ్ క్లాత్ ఉంటుంది కాబట్టి, మందం ఉంటుంది క్లాత్ కాబట్టి అంత ఈజీగా టచ్ పని చేయదు. ఏంట్రా అంత స్పీడ్ వస్తున్నావు టర్నింగ్లో కూడా? డ్రాప్లో ఎర్నింగ్స్ ఎంత వస్తావు? బాలనగర్ పడింది మామ. ఇది పికప్ వచ్చేసి పక్కనే ఉంది, కానీ డ్రాప్ బాలనగర్ పడింది. 10 కిలోమీటర్ల రైడ్. ఎంత ఎర్నింగ్స్ వస్తావు అనేది తెలీదు, బట్ చూద్దాం. ఓకేనా, అక్క అయితే క్యాన్సిల్ చేయలేదు ఇంకా రైడ్. ఒకసారి ఇక్కడనే వచ్చాను రా మొబైల్ పోయినప్పుడు, పోరోని ఎక్కించుకునేది ఇటు సైడ్ గీన పోరోని ఎక్కించుకున్నా, తీసుకుపోయి మొబైల్ పోగొట్టుకున్నా ఆగమై. ర్యాపిడో లొకేషన్లో కూర్చేసాను. శ్వేతను ఉంది మరి కస్టమర్ నేమ్. పికాక్ ప్రైమ్ రెస్టారెంటా? ఒక్క నిమిషం నేను చూస్తున్నాను, ఆగండి. ఒకసారి యాప్ ఓపెన్ చేయండి, మీరు యాప్ ఓపెన్ చేసి నేను ఎక్కడున్నాను చూసి చెప్పండి ఒకసారి. మీకు ఇటు సైడ్ రావాలో అటు సైడ్ రావాలో యాప్లోకి వెళ్ళి. అరే వస్తున్నాను ఆగండి. ఇది నేను మళ్ళీ మ్యాప్ ఓపెన్ చేసి చెప్పండి, మళ్ళీ నేను పికాక్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాను అంటది. ఇంకేమనాలా మీని? చూడటం రాదు, లొకేషన్ పెట్టడం రాదు. ఒక దగ్గర పెడతారు, ఒక దగ్గర వస్తారు. లొకేషన్ పెట్టడం చేత కాదు, పెట్టిన లొకేషన్ చెప్పడం కూడా చేత కాకపోతే ఇంక దేనికి అంటే నేను ఓ ఫీల్ అయిపోతారు. టచ్ కూడా పని చేయట్లేదు బొక్కలాగా. భాగంగా ముందుకు పెట్టిందిరా లొకేషన్. నేను ఎక్కడ ఏం చూసారా, పికాక్ రెస్టారెంట్ అండి దీని ముందే.
ఆమెనే అనుకుంటా చూడు. ఎక్కడ ఉంది లొకేషన్, ఎక్కడ పెట్టింది, ఎక్కడ చూసుకుంటూ ఆగింది. ఆమెనే అయితే మాత్రము, ఆమెనే దేలాడుతుంది. ర్యాపిడో అలా ఆలోచిస్తుంది ఎందుకు రా పిలుస్తుంటే కూడా. మేడం అక్కడ పెట్టారు మీరు లొకేషన్. ఓటీపీ 117. ఓకే, 117 రూపీస్ వచ్చింది లాస్ట్ ఆర్డర్. సరే 288 రూపీస్ అయింది. టుడే ఎర్నింగ్స్ టైం వచ్చేసి 8 అవుతుంది. 6 స్టార్ట్ అయ్యాం కదా, 6 గంటలకు స్టార్ట్ అయ్యాను. 2 అవర్స్లో 288 రూపీస్ అయింది, 288 రూపాయలు. సో అది టుడే ఎర్నింగ్స్ వచ్చేసి. ఓకే, 3 రైడ్సా, 3 రైడ్స్కి 3 రైడ్లకి 3288. సర్ది బాప్రే, కారుతా ఉంది. 10, అరే 12 కిలోమీటర్స్ వచ్చాను రా, తప్పు చూపిస్తున్నాడు మామయ్యడు. దొంగ నా కొడుకు మామ. పికప్ 1.24 అంటే డ్రాప్ 10.44 అంట. ఒరే, నేను డ్రాప్కి స్టార్ట్ అయినప్పుడు 12 కిలోమీటర్స్ చూపించిందిరా, 12 వచ్చాను రా. దారుణం రా రే మామ. ఇడు దొంగ నా కొడుకు మామ, ర్యాపిడోడు దొంగ నా కొడుకు. టైం పేరు 12 కిలోమీటర్స్ వస్తే 10.44 చూపిస్తుంది తిరిగిన దాంట్లో. మళ్ళీ పికప్ కలిపితే ఇంకా 13 కావాలి. దొంగ నా కొడుకు. ఆ, సర్ది ఫుల్ అయింది మామ. ఆ, 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 ఆ. చూద్దాం, రైడ్ కోసం వెయిటింగ్ మామ. రైడ్ వస్తే చెప్తా. ఓకే. యా, 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 యా. మామ ఇప్పటికే చాలా సేపు అయింది మామ, చాలా సేపు వెయిట్ చేస్తా. ఓ బాయ్, మారో ముజే మారో. డీసీ మెట్టిపోతుందిరా. ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుందిరా? ఎవడెక్కడ ఒక్కడు వస్తున్నాడో అర్థమైతలేదు. ఒక్కొక్కడు ఒక్కొక్క దిక్కు వస్తున్నాడు. ఇప్పటికే చాలా సేపు అయింది మామ, రైడ్ ఏం రావట్లా మామ. ఇంకా కుక్కటిపల్లి సైడ్ వెళ్తున్నాం మామ. ఇక్కడ రైడ్లు పడట్లేదు. లాస్ట్ రైడ్ కొట్టాను కదా ఆమెను ఎక్కించుకొని. సో కుక్కటిపల్లి సైడ్ అయితే వెళ్తున్నాను. ఇంకా రైడ్స్ అస్సలు రావట్లే మామ. ఫ్యూల్ ఉందిలే, ఫ్యూల్ ఉంది, ఫ్యూల్ రేట్ పడలేదు ఇంకా. ఎంత అయితే ఎర్నింగ్స్ అంటే అదే 288 రూపీస్ అట్లే ఉంది, ఇంకా అవ్వలేదు, ఇంకా పెరగల. బాపరే. ఆ, 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 ఆ. మంచి రైడ్స్ ఇవ్వట్లేదు, రైడ్ అసలు మంచి రైడ్స్ రావట్లేదు మామ. అయ్యా జిబ్బు పెట్టాను రా. ఓకే, సో టైం 9 అవుతుంది. ఇంకా రైడ్స్ రావట్లా. ఎర్నింగ్స్ అవే 300 ఎర్నింగ్స్ అయినాయి మామ అంతే. అలా ఇంటి సైడ్ వస్తే యాక్సెప్ట్ చేస్తా. కుక్కటిపల్లి కడున్నా కరెక్ట్గా. కుక్కటిపల్లి. ఓ ఓ ఓ, మెల్లగరా సార్. వెనక ఆరును కొట్టిండు, సడన్ టర్లో వచ్చి వెనక్కి పోతున్నాడు. నేను కానీ కంట్రోల్ చేయకపోతే వచ్చి తాగిస్తాడు. ఈ సర్ది ఇంకా ఎక్కువ అయ్యేటట్టుంది మామ. ఇంకా ఇంటికి వెళ్తున్నాను, ఇంటి సైడ్ వెళ్తున్నా సీదా. రైడ్ ఇంటి సైడ్ పడితే యాక్సెప్ట్ చేస్తా, పోతూ పోతే ఎక్కించుకుపోతా. లేకపోతే ఇంకా అదే ఎర్నింగ్స్ 300 రూపీస్. ట్రిపుల్ బి 0 చేసలేను అయ్యా ఈరోజు. చేసినట్టే అనుకున్నా కానీ చేయలేదు. ఆహా. ఈ 528 కిలోమీటర్స్ తిరిగిటాం మామ. 25 నుంచి 28 కిలోమీటర్లు అంతే, అంతకుమించి ఎక్కువ తిరగలేను. ఇప్పుడు ఖాళీగా వెళ్తున్నాం కాబట్టి ఇంకా 8 కిలోమీటర్లు ఉంది ఇల్లు ఇక్కడ నుంచి. 8, 10 ఉంటుంది, 8, 10 ఉంటుంది, ఎగ్జాక్ట్గా తెలీదు. ఎర్నింగ్స్ ఏం లేవులే, జస్ట్ ఏదో అలా వచ్చాను, వీడియో కోసం వచ్చాను మామ, మీకోసమే వీడియో పెట్టడానికి. ఏదో ఒకటి ఇంటి సైడ్ పడితే యాక్సెప్ట్ చేస్తా బాబా. ఇప్పటికీ చాలా కారిపోతుంది ముక్కులో. సో క్విక్ అప్డేట్స్ ఇవ్వాలంటే మాత్రం మీకు ఇచ్చాను మా. ఇప్పుడు ఒక బ్రో కామెంట్ పెట్టాడు కదా, బయోలో లింక్స్ వర్క్ అవుతున్నాయి ఇప్పుడు ఛానల్వి. సో కాబట్టి మీరు అబౌట్ సెక్షన్లో అంటే నచ్చితే మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్, వాట్సాప్ ఇప్పటి నుంచి. సో దాంట్లో జాయిన్ అయిపోండి. ఓకే, వాట్సాప్లో జాయిన్ అయితే మీకు ఏంటంటే క్విక్ అప్డేట్స్ వెంటనే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మీకు వీడియో ఏ టైంకి వస్తుంది అనేది చెప్తాను. ఈరోజు వీడియో ఉందో లేదో ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను స్టోరీ పెడుతున్నానో తెలియదు కానీ వాట్సాప్ ఛానల్ సింపుల్గా అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టేదానికంటే వాట్సాప్లో బాగుంటుంది కదా. థ్యాంక్స్. వాట్సాప్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, వాట్సాప్లో ఈజీగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ స్టోరీ పెట్టాలి కదా. సో ఇది వాట్సాప్లో జస్ట్ మెసేజ్ పెడితే అయిపోతుంది. మళ్ళీ అది స్టోరీ అప్లోడ్ అవ్వాలి, అంత ప్రాసెస్ ఎందుకు. జస్ట్ వాట్సాప్ టిక్ ఒక మెసేజ్, వీడియో అప్లోడింగ్ సూన్, లేదా వీడియో అప్లోడ్ 12 PM 2 PM
3 PM 4 PM ఇలా జస్ట్ ఈ టైంకి అప్లోడ్ చేస్తున్నాను అని చెప్పేస్తాను మీకు. అప్లోడ్ అయిన తర్వాత లింక్ పెట్టేసి వీడియో అవుట్ నో అని పెడతా. ఓకే, కరెక్ట్ రైట్ సైడ్ పడవు ఇంటి సైడ్, ఐటీ సైడ్ రైట్ సైడ్ వస్తే ఇప్పుడు యాక్సెప్ట్ కళ్ళు మూసుకొని యాక్సెప్ట్ చేస్తా. ఓకేనా, సరేలే మామ, డేట్ 13th కలుద్దాము. దగ్గర దగ్గర నాకు ఈ ఈఎంఐస్ అమౌంట్ మొత్తం కలిపి 20,000 కావాలి. ఎన్ని డేస్ ఉంది ఇంకా రిమైనింగ్? ఈరోజు 19th, సారీ ఈరోజు 18th కదా, టుమారో 19 అంటే 19 20 2 డేస్ పక్కన పెడితే అవతల ఒక 10 డేసా, 10 డేస్, మొత్తం 12 డేస్ ఉంది. 12 డేస్లో 20,000 ఎక్కడ మామ? ఎలా మామ? ప్రెజర్ పెరిగిపోయింది, ప్రెజర్ పెరిగింది మామ. ఈ 2-3 రోజుల్లో బాగా ఈ లాస్ట్ 1 వీక్ సరిగ్గా ఆర్డర్ కొట్టలేదు కదా. సో సరిగ్గా ఆర్డర్ సరిగ్గా కొట్టలేక 1 వీక్, లాస్ట్ 1 వీక్ సరిగ్గా కొట్ల. సో ఇప్పుడు ప్రెజర్ పెరిగింది, అమౌంట్ ఇంక్రీజ్ అయ్యింది. పర్ డే 1100 పోయి ఇప్పుడు పర్ డే 1500 కొడితే కానీ 20,000 అవ్వదు. ఓకే, 20,000 బాబాయ్, చూద్దాం. డే 2000 కొట్టాలంటే మార్నింగ్ వెళ్ళాలి తప్పకుండా. కానీ ఫీవర్లు, చలికాలం అటు తిరిగి ఇటు తిరిగి నాకు మొత్తం టార్గెట్ మొత్తం నాకు ఇది చలికాలంలోనే వచ్చింది ఒక్క. సో అది అనమాట. సో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము. ఇప్పటికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకున్నా సరే మీకు నోటిఫికేషన్స్ రావట్లేదు అంటే మీరు బయోలో ఉన్న లింక్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ షేర్ చేస్తాను యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయగానే లింకు. లేదా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు అక్కడ డైరెక్ట్ మీకు ఓకే లింక్ అనేది షేర్ చేస్తాను అప్లోడ్ అయిన వెంటనే. అక్కడ మీరు లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ వీడియో చూసేయచ్చు, నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా. సో ఓకేనా, మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వాట్సాప్లో. సో కాబట్టి వాట్సాప్ ఛానల్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఛానల్ బయోలో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఓకేనా గైస్, బై బై, గుడ్ నైట్, సీ యూ టుమారో.